23వ తేదీ సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు 3వ అధ్యాయము 20-21 వచనములు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనము ప్రభువును అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల దేవుడు మన ప్రభువు. మనుషులముగా మన ఆలోచనలు కొంతవరకే ఉంటాయి, కొంతవరకే మనము ఆలోచించగలము. మనకున్న జ్ఞానాన్ని బట్టి ఇది జరుగుతుంది, ఇది అసలు జరగదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరిచే గొప్ప దేవుడు మన ప్రభువు. మన జీవితాలలో జరిగే ప్రతి మేలు, ఆశీర్వాదము ప్రభు యొక్క అనుగ్రహము. మనం ఏది సాధించినా మన సొంత శక్తితో సాధించలేము, కానీ మనకు ప్రభువే ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన అవసరతల నిమిత్తము, మన హృదయాలలో ఉన్న ఆలోచనల నిమిత్తము మనము ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మనకి ఏది మంచిదో, ఏ సమయానికి మనకు ఏది అవసరమో ప్రభువునికే తెలుసు. మనం చేయాల్సింది ఒక్కటే, ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ ప్రభుపై గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండాలి. మన విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు, కానీ కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మేము అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించి ఆశీర్వదించే దేవుడవు తండ్రి. మేము అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని, పొందలేదు అని బాధపడి విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చివేసి ఆశ్చర్య క్రియలను జరిగించి గొప్ప దేవుడవు ప్రభువా. మా జీవితాలలో ఉన్న ప్రతి కొరతను ఎరిగిన దేవుడవు తండ్రి. మీరే మా ప్రతి అవసరత తీర్చి మీలో సంతృప్తికరమైన సంతోషమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.